ఈరోజు నేను ఎండు మెత్తాలు మునక్కాయ పులుసు పెడుతున్నాను. ఈ కూర సంగటిలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. ఈ కూర ఉంటే మటన్ కూర కూడా తినలేరు మీరు. ఎండు మెత్తాలని బాగా ఇసుక లేకుండా కడగాలి. ఈ మెత్తాలలో ఇసుక ఉండదు. 5 స్పూన్ల ఆయిలు, నూనె కాగాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఎర్రగా వేగాలి. ఆనియన్స్ ఎర్రగా వేగాక కరివేపాకు వేయాలి. కరివేపాకు వేగాక టమోటా ముక్కలు వేయాలి. టమోటాలు వేగాక టమోటా ముక్కల్ని అన్నిటినీ ఒకసారి కలిపెట్టాలి గరిటెతో. కొంచెం పసుపు వేయాలి. మా అమ్మ వంటలు బాగా చేసేది. ఏ కూర అయినా ఆమె చేతి వాటం భలే రుచిగా ఉండేది. మేము ఒక ముద్దకి 10 ముద్దలు తినేవాళ్ళం. ముక్కలన్నీ వేగాక కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మెత్తాలు వేగాక మునక్కాయ ముక్కలు వేసి కొంచెంసేపు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత 5 స్పూన్ల కారం వేసి సిమ్లో పెట్టి మూత పెట్టండి. చింతపండు రసం వేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని, ఇది మా నెల్లూరులో ఫేమస్. మా ఇంట్లో ఈ కూర ఉంటే ఇంకా చికెన్ కూర కానీ మటన్ కూర కానీ ఏది అడగరు. ఇంత ఒక ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు తింటారు. మీరు కూడా ఈ కూర చేసుకొని మీరు కూడా టేస్ట్ చేసి ఎలాగుందో మాకు చెప్పండి.